ఇంకో హాఫ్ శారీ సెట్ అయితే డిజైన్ అయిపోయిందండి. హాఫ్ శారీ సెరామ్నీకి ఒక పాపకైతే మనం డిజైన్ చేసాము. ఇది చూడండి, శారీ అనేది మనకి కస్టమర్ ప్రొవైడ్ చేస్తారు కదా, అలాగే ఈ శారీ కూడా ప్రొవైడ్ చేశారు. ఐరన్ ఫ్లీట్ లెహంగా అయితే డిజైన్ చేసాము. చూడండి మమతక, ఇది చూడండి, చాలా బాగా ఫ్లీట్స్ ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఎక్కువగా నేను 1 ఇంచ్ ఫ్లీట్ ప్రిఫర్ చేస్తానండి. కొంతమంది హాఫ్ ఇంచ్ కూడా అడుగుతూ ఉంటారు, అప్పుడు వాళ్ళకి అలా కూడా చేస్తూ ఉంటాము. ఇది చూడండి, దీనికి బోర్డర్ అయితే ఎలా ఇచ్చామంటే ప్యూర్ రా సిల్క్ అనేది మనం తీసుకున్నామండి. తీసుకుని దీనికి మొత్తం ఇప్పుడు మగ్గం వర్క్స్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వర్క్స్ ట్రెండ్ అవుతాయి కదండి. ఇవి స్వరోస్కి స్టోన్స్ అనమాట. ఇది ట్రెండ్ అనమాట. ఇప్పుడు వైట్ అండ్ గోల్డ్ అండ్ కొంచెం మనకి లెహంగా కలర్ థ్రెడ్ సెట్టింగ్ కూడా ఇచ్చామండి. దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఓణికి కూడా సేమ్ కాన్సెప్ట్తోనే మనం చేసాం. చాలా హెవీగా అయితే వచ్చింది. ఫ్లీట్స్ కూడా చూడండి ఎంత బాగా నిలబడ్డాయో. వర్క్ చేసినప్పుడు వెయిట్ ఉంటుంది కండి, ఆ వెయిట్కి కూడా మనకి నిలబడ్డాయి అనమాట. ఇది చూడండి, ఈ పార్ట్ ఓణి పార్ట్ అయితే అసలు చూడండి, కట్ వర్క్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చూడండి, చూడటానికి మనకి బాగుంది అనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో చాలా టఫ్ కూడా ఉంటుంది. మన స్టాఫ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చూడండి, ఫీజింగ్ పెట్టుకుని ఇలా పల్టీ చేసుకుని చేయాల్సి ఉంటుందండి. అప్పుడే ఫినిషింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇది చూడండి, మనం మంచిగా డ్రేప్ చేసుకుంటే ఆ ఓణీకి వర్క్ చేసిన వాల్యూ కనిపిస్తుందండి. చూడండి చాలా బాగుంది. కానీ ఇవైతే వెయిట్ ఉంటాయి. చక్కగా హిప్ బెల్ట్ కానీ మనం ఏదైనా పిన్స్ కానీ అరేంజ్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఈవెంట్ టైంలో. ఇది చూడండి, ఇటు పక్క చిన్న బోర్డర్ అనేది అరేంజ్ చేసామండి. అంటే ఎందుకంటే మనం ఇక్కడ డ్రేప్ చేసుకున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, అందుకోసమే ఇటు కూడా పెద్ద బోర్డర్ పెట్టుకోవడం వల్ల మనకి అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి మనకి ఇక్కడ అనేది చిన్న బోర్డర్ ఇచ్చాను, ఇటు పక్క అనేది మనం ఈ బోర్డర్ అనేది ఇచ్చామన్నమాట. చూడండి, ఈ పార్ట్ అయితే బ్లౌజ్ క్రాప్ టాప్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్తో ఇచ్చాము. కట్ వర్క్ అయితే ఇచ్చామండి. నార్మల్లీ దీనికి బ్లౌజ్ని అయితే సింపుల్ చేసాము. ఓణి అండ్ లెహంగా బోర్డర్ అనేది చాలా హెవీగా అయితే ఇచ్చాము. చూడండి, లెహంగా కూడా ఎంత బాగుందో చూడండి. చూడండి, డ్రేపింగ్ చేసాము. మనకి స్టెప్ వైజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, ఓణి కూడా చాలా నీట్గా వచ్చిందండి. దీనికి టోటల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ మగ్గం వర్క్స్ ఓణీస్ కావాలన్నా, లెహెంగాకి బోర్డర్స్ కావాలన్నా, శారీస్కి బోర్డర్స్ కూడా చేస్తామండి. కాంటాక్ట్ విత్ రోజ్ బుటిక్. థ్యాంక్ యూ.